ఉదయ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీ రాబడి మరియు పరిపాలన విధానంపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం. మిచంగ్ తుఫాన్ కారణంగా భారీగా పంట నష్టపోయిన రైతులు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఎన్నికల విధులపై బూత్ లెవెల్ అధికారులకు ముమ్మరంగా సమీక్షా సమావేశాలు, దిశానిర్దేశం చేస్తున్న ఎన్నికల అధికారులు. లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం 1136 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రత్యేక అన్నదాన కార్యక్రమం. గ్రామ పరిపాలనలో భాగంగా సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ ప్రజలకు పంచాయతీ కార్యదర్శులకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీడీఓ తోట చందన సూచించారు. ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ తోట చందన అధ్యక్షతన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ తోట చందన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిపాలన ఏ విధంగా నిర్వహించాలి, గ్రామ పరిపాలనలో భాగంగా సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సచివాలయానికి వివిధ సేవల కోసం వస్తున్న ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ రాబడిని పెంపొందించాలని, గ్రామ పంచాయతీ సమావేశాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామ పంచాయతీ సమావేశాన్ని నిర్వహించుకొని గ్రామంలో చేయవలసిన అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రతి ఒక్కరూ గ్రామ సభలు నిర్వహించుకొని గ్రామ పంచాయతీ ఆదాయ మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్స్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మార్కాపురం ఎంపీడీఓ ఆఫీస్లో ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆన్ కామన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ పంచాయతీ సెక్రటరీలు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 6 వరకు జరుగుతున్నది. దీనిలో భాగంగా మన పంచాయతీ సెక్రటరీలకు ఒక గ్రామంలో పంచాయతీని ఎట్లా నిర్వర్తించాలి అనే దాని మీద మనము శిక్షణ అందించడం జరుగుతున్నది. దీనిలో ముఖ్యంగా ఒక గ్రామ పంచాయతీకి గ్రామ సభకు వాటికి తేడా ఏముంటుంది, మరియు పంచాయతీలో సమావేశంలో ఎట్లా నిర్వర్తించాలి, ఆ సమావేశం నిర్వర్తించిన తర్వాత దాని గురించి మినిట్స్ వాటన్నిటిని ఎవరికి ఫార్వర్డ్ చేయాలి, వీటన్నిటి మీద డీటెయిల్గా వీళ్ళకి శిక్షణ అందించడం జరుగుతుంది. అలాగే ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ పంచాయతీ నుంచి ఎట్లా కలెక్షన్ చేసుకొని వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఒక పంచాయతీని ఎట్లాగా డెవలప్ చేయాలి అనే దాని మీద డీటెయిల్ శిక్షణ ఈరోజు అందించడం జరుగుతున్నది. సో దీనికి సంబంధించి ఈరోజు పంచాయతీ సెక్రటరీలు అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు చక్కగా ఈ ట్రైనింగ్ని అంతా వినియోగించుకొని పంచాయతీని చక్కగా తీర్చిదిద్దుకొని గాంధీజీ గారి ఆశయాలను చక్కగా నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక వ్యక్తికి 2-3 చోట్ల ఓటు ఉంటే అతని అభిప్రాయాన్ని తీసుకుని ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండేలా మిగిలిన 2 చోట్ల తొలగించాలని బీఎల్ఓలకు తహసీల్దార్ రమాదేవి సూచించారు. ప్రకాశం జిల్లా కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్ల సమావేశాన్ని తహసీల్దార్ రమాదేవి నిర్వహించారు. ఇటీవల ఓటు నమోదు కేంద్రాల ఏర్పాటు చేసి కొత్తగా ఓటర్లను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బూత్ లెవెల్ ఆఫీసర్లకు సూచన చేస్తూ ఓటర్ లిస్టులో ఒక వ్యక్తికి 2-3 చోట్ల ఓటు ఉంటే అతని అభిప్రాయాన్ని తీసుకుని ఒక చోట ఉంచి మిగిలినవి తొలగించాలని కోరారు. అలాగే ఒక పేరు వద్ద వేరే వారి ఫోటోలు ఉండే అవకాశం ఉందని, ఫోటోలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏవైనా ఉంటే ఆ వ్యక్తికి తెలిపి మార్పించాలన్నారు. డిసెంబర్ నెల 5వ తేదీన నూతన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల కానున్న నేపథ్యంలో వాటిలో ఎటువంటి పరిస్థితుల్లో లోపాలు ఉండకూడదని తెలిపారు. ఏవైనా లోపాలు ఉంటే బీఎల్ఓలు బాధ్యత వహించాలన్నారు. అనంతరం ఆన్లైన్ ఓటర్ సర్వర్ సమస్యలపైన చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ ఆంజనేయులు, జూనియర్ అసిస్టెంట్ దేవానాయక్, కంప్యూటర్ అసిస్టెంట్ శ్రీ విద్య ఇతరులు ఉన్నారు. పేదల ఆకలి తీర్చే అవకాశం మాకు దక్కడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ పేద ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని లాలా ఫౌండేషన్ నిర్వాహకులు అకీబ్ అహ్మద్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం 1136 రోజులు అయిన సందర్భంగా ప్రత్యేకంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పొదిలి తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, ఎస్ఐ వెంకట్ సైతులు లాల్ ఫౌండేషన్ సేవలు మరవలేనివని, పేదవారి ఆకలి తీర్చి వారికి అండగా నిలబడడం చాలా గొప్ప విషయమని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని, ఇప్పటికీ 4 సంవత్సరాలకు పైగా నిరంతర అన్నదానం చేస్తున్న లాల్ ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందన తెలిపారు. తహసీల్దార్
ఎస్ఐ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం లాల్ ఫౌండేషన్ నిర్వాహకులు తహసీల్దార్ ఎస్ఐను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పొదిలి టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం ఇచ్చిన నియమాలను పాటిస్తూ గ్రామాల్లో ప్రతి పనిని చేపట్టాలని కురిచేడు ఈవో ఆర్డి ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సెక్రటరీల ఓరియంటేషన్ కార్యక్రమంలో కురిచేడు ఈవో ఆర్డి ప్రసాదరావు పాల్గొని విధి విధానాల్లో గ్రామాల్లో కార్యదర్శులు చేయవలసిన పనులపై పలు కీలకమైన సూచన సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యదర్శి మీ గ్రామంలో జరుగుతున్న పనులు, వాటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అప్డేట్ చేయాలని కోరారు. రాబడి పెంచడంలో అలాగే వాటిని గ్రామ మౌలిక సదుపాయాలు కల్పించడం కొరకు వినియోగించడంలో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. సిఓడీలు షేక్ భాషా మరియు మధు మాట్లాడుతూ ఏదైనా ఒక నూతన పనిని ప్రారంభించాలన్నా దానికి పంచాయతీ తీర్మానం తప్పనిసరి అన్నారు. అయితే ఈ తీర్మానాలు మన అధికారాన్ని బట్టి ఉంటాయని, ఒక గ్రామంలో వేసే రోడ్డుకు పంచాయతీ తీర్మానం సరిపోతుందని, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి రోడ్డు వేయాలి అంటే పంచాయతీతో పాటు మండల తీర్మానం ఆమోదం కూడా పొందాలని, అలాగే ఒక మండలం నుండి మరొక మండలానికి నూతన పనులు ప్రారంభిస్తే పంచాయతీ మండల తీర్మానాలతో పాటుగా జిల్లా ఆమోదం కూడా కావాలని, ఇలా అవసరాన్ని బట్టి మండల జిల్లా ఆమోదాలను పొందుకుంటూ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో కురిచేడు మండలంలోని 15 గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం గ్రామ సచివాలయ పరిధిలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 4.5 సంవత్సరాల నుండి మురారిపల్లె పంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పథకాల నేమ్ బోర్డును ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పంచాయతీలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ముందుగా గ్రామంలోని కూడల్లో పార్టీ జెండాను ఆ పార్టీ అధ్యక్షుడు కొప్పర్తి ఓబుల్ రెడ్డి ఆవిష్కరించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి పంచాయతీ పరిధిలో సచివాలయాల ద్వారా మంజూరైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతమందికి ప్రయోజనం చేకూరింది, ఎంత మేరకు లబ్ధి జరిగిన బుక్లెట్ను ఆ పార్టీ నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయ్ భాస్కర్, మండల సచివాలయాల కన్వీనర్ సయ్యద్ జబీల్, రైతు నాయకులు వెంకటేశ్వర రెడ్డి, మైనార్టీ నాయకులు షేక్ వలీ, దండా బాదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. అయ్యప్ప భక్తులు 40 రోజుల దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా అయ్యప్ప దీక్షదారులు ఇరుముడులు కట్టుకుని స్వామియే శరణమయ్యప్ప అంటూ పెద్ద సంఖ్యలో శబరిమలై బయలుదేరి వెళ్లారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని సోమేపల్లి గ్రామంలో అయ్యప్ప దీక్ష తీసుకున్న 45 మంది నేడు గ్రామంలోని రామాలయం సన్నిధిలో విఘ్నేశ్వరునికి, శివునికి, అయ్యప్ప స్వామికి విశేష పూజలు చేసి గురుస్వాములచే అయ్యప్ప భక్తులకు వేద మంత్రోచ్చరణ నడుమ అయ్యప్ప ఇరుముడులను కట్టి స్వామియే శరణమయ్యప్ప అంటూ గ్రామంలోని అయ్యప్ప స్వాములు అందరూ ఏకమై గ్రామోత్సవంగా శబరిమలై బయలుదేరి వెళ్లారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాముల బంధుమిత్రులు అందరూ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి కర్పూర నీరాజనాలను సమర్పించి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములను సందర్శించేందుకు వందలాది మంది బంధుమిత్రులు సంతోషంగా దీక్ష తీసుకున్న స్వాముల ఉత్సవాలను తిలకించారు. దీక్ష తీసుకున్న స్వాములకు పండ్లు, పలహారాలు, మజ్జిగ, నీళ్లు, పలు రకాల పానీయాలను అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు పంచిపెట్టారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు, వచ్చిన బంధుమిత్రులకు, గ్రామ ప్రజలకు అన్న ప్రసాదాలను ఘనంగా ఏర్పాటు చేశారు. మిచోంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని మార్కాపురం అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిచోంగ్ తుఫాన్ కారణంగా గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నేతలు మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని మార్కాపురం, పొద్దులి, తర్లుపాడు, కొనకనమీట్ల మండలాల్లో ఇటీవల వచ్చిన మిచోంగ్ తుఫాను వల్ల రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. భారీ వర్షాలకు అనేక పంటలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో రైతులకు సరైన గిట్టుబాటు ధర
కూడా వచ్చే పరిస్థితులు కనబడడం లేదు. పెట్టుబడి కోసం బ్యాంకుల్లో తెచ్చిన అప్పులు కట్టే పరిస్థితి రైతన్నలు లేరనేది వాస్తవం. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతుల్ని ఆదుకొని పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు మరణమే శరణ్యమని, కాబట్టి వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కంభం వెంకటరమణారావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బొంతల కృష్ణ, అసెంబ్లీ కో కన్వీనర్ దేవిశెట్టి శేఖర్, జిల్లా అధికార ప్రతినిధి పొట్టి సుబ్బారావు, జిల్లా మహిళా మోర్చా నాయకురాలు మద్దిల లక్ష్మి, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మిర్యాల వాసవి ప్రియ, బి నాగేశ్వరరావు, కరీం భాష తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తుమ్మల చెరువు గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు గత కొన్ని నెలల నుండి పాచిపట్టి దుర్గంధం వెదజల్లుతూ మురుగు నీళ్లే ఆయా కాలనీ వాసులకు దిక్కయ్యాయి. తుమ్మల చెరువు ఎస్సీ కాలనీలోని వాటర్ ట్యాంకుకు నీళ్ల కుళాయిలు కూడా లేకుండా నీళ్లు పట్టుకోవడానికి కూడా అవస్థలు పడే పరిస్థితి ఇక్కడ కనబడుతుందని ఆ కాలనీ వాసులు తెలియజేస్తున్నారు. జగన్నాథపురంలోని నీటి ట్యాంకులు మాత్రం చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఎప్పుడు చూసినా పాచిపట్టిన ట్యాంకులే ఇక్కడ దర్శనమిస్తున్నాయని, కొన్ని నెలలుగా ఈ నీళ్లు తాగుతూ రోగాల బారిన పడుతున్నామని ఆయా కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన కాలనీ ప్రజలకు మాత్రం చూద్దామన్న ట్యాంకుకు నీటి కుళాయిలు లేక బిందెలకు నీళ్లు పట్టాలన్నా నరక యాతనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ లీకుల ట్యాంకే దిక్కైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో కూలి పనులు చేసుకుని జీవనం గడుపుకునే ఈ కాలనీ వాసులకు ఈ మురుగు పట్టిన నీరు వాడుకోవడంతో విష జ్వరాలకు కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంటుందని కొంతమంది విమర్శిస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఈ పాడుబడ్డ వాటర్ ట్యాంక్ శుభ్రపరచడంలో పంచాయతీ అధికారులు అలసత్వం చూపుతున్నారని మరికొంతమంది తెలియజేస్తున్నారు. కనుక ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షించి సంబంధిత అధికారుల ద్వారా లీకులతో పాచిపట్టి అధ్వానంగా ఉన్న వాటర్ ట్యాంకుల్ని శుభ్రపరిచి కాలనీ వాసులకు నీటి కష్టాలు లేకుండా తీర్చాలని, పాడుపడ్డ వాటర్ ట్యాంకులను శుభ్రపరచడమే కాకుండా కొత్త కుళాయిల్ని బిగించి మునుపటి వలె సక్రమంగా నీటి సరఫరాను అందించాలని ఆయా గ్రామాల కాలనీ వాసులు కోరుతున్నారు. తుఫాన్ ప్రభావం వల్ల వర్షాలు పడడంతో మార్కాపురంలోని పలు ప్రాంతాల్లో ఆఫ్రికన్ నత్తలు సందడి చేస్తూ కనిపించాయి. స్థానిక మాగుంట మున్సిపల్ పార్కులో వాకర్స్కు అరుదైన జాతికి చెందిన ఆఫ్రికన్ నత్తలు పెద్ద సంఖ్యలో కనిపించాయి. ఈ నత్తలు మొక్కలను, చెట్లను ఆహారంగా తీసుకుని పర్యావరణాన్ని తీవ్రంగా నాశనం చేస్తాయని పలువురు పర్యావరణ పరిరక్షకులు చెబుతున్నారు. పురపాలక సంఘం అధికారులు వెంటనే నత్తలను నివారించడానికి కృషి చేయాలని వారు కోరుతున్నారు. వాటిని అలాగే వదిలేస్తే మొక్కలు మొత్తం సర్వనాశనం అవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆఫ్రికా నత్తలను నివారించడానికి ప్రయత్నం చేయాలని వారు కోరుతున్నారు. ప్రజలు కూడా అలాంటి నత్తలు కనిపిస్తే వెంటనే వాటిని సంహరించాలని పర్యావరణ పరిరక్షకులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని నాయక్ వీధికి చెందిన షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తి కంభం చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు జారి నీటిలో పడి మృతి చెందాడు. షేక్ ఇర్ఫాన్ అందరికీ సుపరిచితుడు. ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కాలంలోనే వాళ్ళ నాన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే వారి కుటుంబంలో మళ్లీ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు మరియు వీధిలోని ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటికి ఒక్కడే పెద్ద దిక్కు కావడంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న కంభం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో షేక్ ఇర్ఫాన్ మృతదేహాన్ని కంభం చెరువు నుండి వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పుచ్చులమెట్టకు చెందిన ఆటోనగర్ యూనియన్ నాయకుడు టైర్లు కొట్టు వ్యాపారవేత్త పాపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో తమ స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు తల్లి, భార్య, 2 కుమారులు, 2 కుమార్తెలు కలిగి ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి మృతి వార్త విన్న వెంటనే ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు హుటాహుటిన వచ్చి వెంకటేశ్వర రెడ్డి మృతదేహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ దర్శి అద్దంకి రోడ్డులో ఉన్న ఆటోనగర్లో చిరు ఉద్యోగులుగా మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తన శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి మృతి చెందడం ఆటో వర్కర్స్ యూనియన్కు తీరని లోటని అన్నారు. సంతాపం తెలిపిన వారిలో గున్నం సుబ్బారెడ్డి, వెన్నపూస నర్సారెడ్డి, నల్ల అప్పారావు, పట్టాభి కన్నపర్తి, శ్రీనివాసాచారి, పి దత్తుకుమార్, షేక్ కాజావలి, పానెం వెంకటేశ్వర్లు, పొదిలి రాజేష్ తదితరులు ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.